చైర్మన్గా మీ సతీమణి ఉన్నారు. అంటే చాలా విషయాల్లో పరిపాలనాపరమైన విషయాలలో మహిళలకే పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలంటారు. కానీ చైర్మన్ గారి విధుల్లో సూపర్ చైర్మన్గా మీరే ఎక్కువ శాతం కల్పించుకొని మీరే అన్ని డీల్ చేసిరు అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. దీన్ని మీరు కాదంటారా? నేను ఎందుకు కాదంటండి. మీరు ఏమంటారు? భార్య ఉన్న ప్రతి చోట అని మీరే చేస్తే మన చైర్మన్ గారు. నేనేమంటున్నా, భార్య ఉన్న ప్రతి చోట. మొన్నటిదాకా గొంగిడి సుంత మహేందర్ రెడ్డి గారు ఉండే, ఆయనకు కూడా వచ్చింది ఆ పేరు, ఆయనకు కూడా వచ్చింది. ఇంతకుముందు అంటే మహేందర్ రెడ్డి గారు కేవలం రాజకీయపరమైన అంశాలనే చూసుకునేది, ఎమ్మెల్యే పరమైనటువంటి అంశాలు సొంతమైన పేపర్లు రాసినాయి. రాయలేదా? చూపియాలా? ఒక దగ్గర ఓపెనింగ్ చేస్తే కొట్లాట చేసిరు. విషయం చెప్తా ఉన్నాను నేను. వారికి ఉన్న ప్రోటోకాల్ అప్పుడు వంగపల్లి చైర్మన్గా ఉండే, సింగిల్ విండో చైర్మన్గా వాళ్ళు చేసినా కానీ కొట్లాట వేసారు. V6లో వచ్చింది, వెలుగు పేపర్లో రాసిరు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకున్నారు. నేను మీకు చూపిస్తున్నా, ఓకే, మీకు చెప్తా ఉన్నా. మహిళ ఉన్న ప్రతి చోట ఈ యొక్క ఏది ఒక అపవాదం అనేది ఖచ్చితంగా వస్తుంది. సూపర్ పదవి భర్త తీసుకుంటారు. మీ యొక్క విషయం చెప్తా ఉన్నా. గతంలో జడ్పీటీసీ కరకమలమ్మ గారు ఉండే, అప్పుడు అట్నే అన్నారు. అంతకుముందు ఎంపీపీగా స్వప్న గారు ఉండే, అప్పుడు అన్న. ఇది కామన్గా అంటా ఉంటారు, అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సీట్లో కూర్చునేది వాళ్ళు, పని చేయించేది వాళ్ళు, ప్రోటోకాల్ అంతా వాళ్ళే. రాజకీయ పరమైన అంశాలు మాత్రమే భర్త చూసుకుంటాడు, పదవీ పరమైన అంశాలన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. కానీ అట్లా అనడం అనేది ఒక నానుడు. ఏమైతే అంటే ఇప్పుడు పని లేకుండా అటు ఇటు తిరిగటానికే ఇవన్నీ ఆలోచన. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో, అదే పార్టీలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వాళ్ళను నెగలనియరు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. ఏదో ఒక సందర్భంలో వాళ్ళను పక్కకు జరుపుతారు అనేటటువంటి చర్చ కూడా ఉన్నది. దీనికి మీరు కాదంటారా? ఒకవేళ అటువంటి పరిస్థితులు మీకు ఏమన్నా ఎదురైనాయి కాంగ్రెస్ పార్టీలో? మీకు కాంగ్రెస్ పార్టీ గురించి మీకు తెలుసు, నాకు తెలుసు. హేమేందర్ మొన్న కొత్తగా వచ్చిన పార్టీ నుంచి ఆయనకేంది ప్రియారిటీ ఇచ్చేది అనే సందర్భాలు మీకు ఎదురుగాలేదంటారా? నేను ఏమంటున్నా, మా ముఖ్యమంత్రి గారే వేరొక ప్రాంతీయ పార్టీ నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఆ గొప్పతనం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అటువంటి వాళ్ళని కూడా చేరదీసి పదవులు ఇచ్చే గొప్పతనం ఉంది. అంటే రాష్ట్ర రాజకీయాలు వేరు, తర్వాత మనకు స్థానిక రాజకీయాలు వేరు కదా. స్థానిక రాజకీయాలు చాలా పట్టింపులు ఉంటాయి. నేనేమంటున్నాను, ఎన్ని పట్టింపులున్నా లోకల్ ఎమ్మెల్యే గారి చాకచక్యతతో వారు చాలా అందరికి తెలుసు. అందరికీ ఏం తెలుసు, ఆయనకి ఏం తెలియదు అని అనుకుంటారు. ఆయనకి అన్నీ తెలుసు, A to Z. ఎందుకు ఎమ్మెల్యే గారు మీ మీద అంత ప్రత్యేకమైన ప్రేమ ఎందుకు ఉంటుంది అంటారు? అంటే నేనేమంటున్నా, ఆయనకు గాడిద కాళ్ళకు గుర్రం కాళ్ళకు తేడా తెలుసు. బురద దేనికి ఎక్కువ అంటుతుంది, బురద అంటకుండా ఏది ఎక్కువ ఉంటుంది అనేది ఆయనకు అన్నీ తెలుసు. అందుకే చెప్తా ఉన్నాను, గాడిద కాళ్ళకు గుర్రం కాళ్ళకు అన్న మీ మీద నమ్మకం అంటారు. నా మీద నమ్మకం, నా పనితనం మీద నమ్మకం ఖచ్చితంగా ఉంది మా ఎమ్మెల్యే గారికి. వారికి ఇంకోటి ఏంటంటే, ఎవరు ఏందనేది ఎవరో చెప్తే తెలియాల్సిన అవసరం లేదు. ఆయన ఇక్కడే ఉండి, ఇక్కడే ఎంపీటీసీ, ఇక్కడ నుండే సర్పంచ్, అన్ని పదవులు ఇక్కడ ఉండే చేసిండు. ఇదే వార్డులో, పక్క వార్డులో, మా 7వ వార్డు, అది 6వ వార్డు, ఇక్కడ ఈ వార్డులో ఉండి చేసిన వాడే, దగ్గర నుంచి చూసిన వాడు. ఇప్పుడు ప్రధానంగా ఇంకొక చర్చ చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో అది ఇది సీనియర్లు జూనియర్లు అదంతా కూడా ఇప్పుడు ఏం లేదండి. అంత కలుపుకపోయే నేచరు, అంత కంబైండ్ అయిపోయింది. ఈ కలుపుకపోయే నేచర్ దాకా 4 ఉన్న కౌన్సిలర్లు కూడా టీఆర్ఎస్కి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు కాబట్టి అంత సమానమైంది. క్లాసులు అన్నీ 7వ తరగతిలో ఫెయిల్ అయితే ఆవులోడు 6 పాస్ అయ్యి వచ్చినోడు, 7వ తరగతి ఫెయిల్ అయినోడు అంత సమానమైంది. అంటే ఈ కలుపుకపోయే నేచర్ అంతా కూడా ఓన్లీ ప్రెస్ మీట్లలో పైకి మాత్రమే కనిపిస్తుంది కానీ లోపల మాత్రం ఆ రాజకీయం నడుస్తూనే ఉంటుంది అని. లోపల గుద్దుకునేది కూడా మీరు చూస్తారా? అంతేనంటారా? అంటే చూస్తారా? లోపల ఉండదు, సరే లోపల జరిగేది అంటారు. ఏమంటారు? ప్రెస్ మీట్లలో ఆడ వేయడానికి లోపల గుద్దుకుంటే కూడా చూస్తారా? మీరు గుద్దుకుంటారా? మిమ్మల్ని కాదని, విలేకరులను కాదని, అదంతా ఏముండదు. కామన్గా ఎప్పుడో చిన్న చిన్న మనస్పర్ధలు అనేది ఉంటే అయితే పోతే అంతే తప్ప దానికి ఏముండదు. కొత్త పాత అనేది ఎమ్మెల్యే గారే చూసుకుంటారు. మేడం, ఇప్పుడు మీరు ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చానా అని మీరు ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఎప్పుడైనా జరిగినాయా? అంటే నేను గృహిణిగా ఒక ప్రైవేటు ఉద్యోగిగా పనిచేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను, కానీ రాజకీయాల్లోకి వచ్చి అనవసరంగా ఇదైపోయింది, ఎందుకు వచ్చాను అని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడైనా అనిపిస్తుంది అంటే మేము ఇంత కష్టపడి ఇంత మంచిగా చేస్తుంటే కూడా మా మీద అవిశ్వాసాలు పెట్టడం అవి ఆ టైంలో మాత్రం కొంచెం బాధేసింది. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారే మాకు ఇంత మేము చేసిన తప్పేం లేదు,
మేము వాళ్ళ ఎంత నిజాయితీగా పెట్టిరో మమ్మల్ని మేము అంత నిజాయితీగా చేసినాం. అయినా వాళ్ళు మరి డబ్బుల విషయంలోనా ఏ విషయంలోనో మాకు అర్థం కాలేదు. కానీ అంటే అవిశ్వాసం పెట్టిన సందర్భంలో మీకు అనిపించింది పొలిటికల్గా ఎందుకు ఇదేయమని. మరి ఇక ముందు మీరు పొలిటికల్గా కొనసాగుతారా, మీరు సైలెన్స్ అయిపోతారా? కొనసాగుతాం, అవకాశం ఇస్తే తప్పకుండా కొనసాగుతాం. రాజకీయాలు కొనసాగుతారు. లేకుంటే ఈ రాజకీయాల వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డా, నాకు ఎందుకు ఈ రాజకీయాలు, మళ్ళీ నేను ఇంటికే పరిమితం అయిపోతా, కాకపోతే హేమేందర్ గారిని రాజకీయాలు చేసుకోమంటారు? అట్లేం లేదు, ఎవరికి అవకాశం వస్తే వాళ్ళం తప్పకుండా ముందుకు వెళ్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇంతకుముందు కూడా నేను అడిగిన, ఇప్పుడు రాజకీయం అనేది పూర్తిగా డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారము. ఇప్పుడు ఇంకా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కాంపిటీషన్ హెవీగా పెరిగిపోతుంది. ప్రధానంగా మీ పార్టీలో చూసినా కూడా ఒక్కొక్క వార్డుకు 4-5 పోటీ పడుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఫస్ట్ అసలు మీకు టికెట్ వస్తుందన్న నమ్మకం ఉందా? మీకు విషయం చెప్పాలా, ముందర ముడిచినప్పుడు పండుగ గుర్తు తిరగదు. నాకు ఎన్నికలప్పుడు మళ్ళీ మీరే వస్తారు, మీకు చెప్తాం ముచ్చట. టికెట్ వస్తుందా, గెలుస్తామా, గెలవమా, చైర్మన్ అవుతామా, కౌన్సిలర్గానే ఉంటామా, మీరు చూస్తారు. అది అంటే ప్రత్యేకంగా మీ దగ్గర ఏదైనా మ్యాజిక్ ఉందా? ఏంది టికెట్ రావడం గెలవడం అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నట్టే ఏదైనా మ్యాజిక్ ఉందా? ఎందుకంటే ఇప్పటి నుంచి ఊహాగానాలు ఎందుకు అనేది నా ఆలోచన. వస్తుందని నేను, రాదని ఇంకోళ్ళు, నీకు చెప్పేటోళ్ళు నీకు చెప్తే, నాకు చెప్పేటోళ్ళు నాకు చెప్తారు. అందుకని అటువంటిది కాకుండా ఖచ్చితంగా మేము కంటెస్ట్ చేయడం జరుగుతుంది, గెలవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ వార్డులో లేని అభివృద్ధి కార్యక్రమాలు మన గుండ్లపల్లి గ్రామంలో 7వ వార్డులో చేసినాం. అన్ని వార్డులలో ₹1 కోటి పనికి మించి చేశాం. సరే, ఇప్పుడు ఓకే, మున్సిపల్ పీరియడ్ అయిపోతుంది, మీరు ఈ 5 ఏళ్ళు సఫర్ అయ్యి ముందుకు కొనసాగింటారు. ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక సాధారణ కార్యకర్త కొనసాగుతారా, లేకుంటే మీకు పొలిటికల్ కూడా ఏదైనా పదవి వచ్చే అవకాశం ఉందా, ఆశిస్తురా? మేము మా ఎమ్మెల్యే గారు ఏదైతే సూచన చేస్తారో, ఏదైతే మార్గనిర్దేశం చేస్తారో దాని ప్రకారంగానే కొనసాగుతాం. సామాన్య కార్యకర్త కానీ వారైనా పదవి ఇస్తే పదవితో కానీ ఏమి లేకున్నా వారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క ఆదేశానుసారం మేము నిలబడతాం. గతంలో ఉన్నా కానీ ఆ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వారి యొక్క సూచనల మేరకే ఉన్నాం. మాకు చిన్న చిన్న మనస్పర్ధలు మధ్యలో కలిగించి ఇదంతా పెద్దగా మేమిద్దరం కొట్టుకునే కాడికి వచ్చింది, కానీ మాకు అటువంటిది లేదు. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న బీర్లయ్య గారు చాలా నిక్కర్చుగా మంచి కాన్సెప్ట్తోని ప్రజలందరికీ న్యాయం చేయాలని, ప్రజాపాలనని పబ్లిక్కి చేరవేయాలని, వారికి దగ్గరగా నాయకుడు అనేవాడు ఇండ్లల్లో ఉండడం కాదు, దగ్గరగా ఉండాలి, ప్రజలలో ఉండాలని అలా ప్రజాపాలనలు కూడా ఈరోజు 8 మండలాలకు 8 మండలాలు కాలుకు చక్రాలు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఆ మధ్యకాలంలో నేను ఒక క్వశ్చన్ 112 చెరువులు నింపి మొన్న మళ్ళీ రీసెంట్గా ఏదో చెరువులు నీళ్ళు కావాలంటే మళ్ళీ విడిచిపెట్టింది. ఇప్పుడు నిన్ననే ప్రజాపాలనలు అయితే మా ఊర్లో ఇక్కడ మన 7th వార్డులో 8th వార్డులోనే నిన్ననే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి, అయ్యా నీకు దండం పెడితే నీళ్ళు బంద్ చేయండి. ఓకే, ఎందుకంటే నీళ్లు నిండి భూమిలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు తర్వాత మీరు కరోనా టైంలో కూడా కొద్దిగా బాగా మీరు బాగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు అందించినట్టున్నారు. ఎట్లా మీకు అది ఎట్లా అనిపించింది కరోనా టైంలో మీరు చేసినటువంటి? కరోనా టైంలో దాదాపుగా ఈ వార్డు మరియు మిగిలిన కొన్ని వార్డ్స్ మాకు ఎవరైతే పక్క వార్డులలో అనుకూలంగా ఉన్నారో వారికి, అదేవిధంగా పెళ్ళైన వారికి కూడా 5,000 ఆర్థిక సాయం. ఆ విషయానికి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రాజకీయంతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఈ విధంగా కరోనా సమయంలో చేయడం కానీ ఇట్లా ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఎట్లా చేయాలనిపించింది? యాక్చువల్గా మేము 2014లో ఎంపీటీసీ కంటెస్ట్ చేసే ముందే మేము ఏం చేసినామంటే, ఈ ఏరియా అంతా కూడా ఎవరైనా పెళ్ళైనా ఎవరైనా చనిపోతే ఒక 25 కేజీలు రైస్ ఇచ్చడం మొదలుపెట్టినాం. అదేమైంది నాకే అనిపించింది, 25 కేజీలు అంటే ఏం కాదు, ఒక 50 కేజీలు ఇస్తే ఆ రోజు దశదిన కర్మ మట్టుకన్నా వండితే ఒక 250 మంది 300 మంది తినేసి వెళ్తారు అని ఆలోచన చేసి 50 కేజీలు బియ్యం 2014 నుంచి ఈ రోజు వరకు నాకు తెలిసి 80. ఇప్పుడు ఆడపిల్లల పెళ్ళిళ్ళకు కూడా సహాయం చేశారు, అది చాలా ఎంతమంది చేసి ఉంటారు? ఆడపిల్లల పెళ్ళిళ్ళకి దాదాపుగా ఆడపిల్ల పెళ్ళిళ్ళకి మాత్రం 2019 జూన్ నెల తర్వాత నుండి ఈ రోజు వరకు దాదాపు అనేక మంది ఆడపిల్లలకు అది కరెక్ట్గా చూడలేదు. అది దాదాపుగా ఒక 22 మంది దాటొచ్చు. ఒక 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం. ఎవరైనా అనుకోకుండా ఇట్లా ప్రమాదవశాత్తు లేదంటే పరమపదించినప్పుడు వరకు ఒక 50 కేజీల రైస్ పోతాం. అట్లా సేవా కార్యక్రమాలు కూడా చేసి దానం కూడా చేసినట్లు తెలుస్తుంది. అవును. అయితే ఈ స్వచ్ఛంద సంస్థ మాకు నంది అవార్డు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మన ద లీడర్స్ పేజ్ అనేవాళ్ళు మన సేవా కార్యక్రమాలు చూసి వారు కూడా విశిష్ట సేవారత్న బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము
2014 ముందు 13న మా పెద్ద అబ్బాయి కొంచెం సిక్ అవ్వడం జరిగింది. అప్పుడు మేము ఆ రోజే ఆలోచించినాం ఏదో కార్యక్రమం చేయాలి అని. ఓ దృఢ సంకల్పంతో మనం ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ అంటే మీ కుటుంబ సభ్యులందరూ ఆ రోజే 2014 ఆ టైంలోనే నేను, మా చైర్మన్ గారు, మా 2 పిల్లలు, నలుగురం అవయవదానం చేసేసినాం. నా సంకల్పం ఏంటంటే ఈ అవయవదానాన్ని దాదాపుగా ఒక 10,000 మందికి తీసుకెళ్ళాలి, చేర్చాలి. ఎందుకంటే అంటే ఆ ప్రయత్నంలో ఉన్నాను. దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేద్దామంటే ఎప్పుడు కూడా ఒక ఆటంకం. ఈ పొలిటికల్ బిజీలో అయిపోయి మీరు ఆ కార్యక్రమం మనం ఫౌండేషన్ అనేది 2015లో రిజిస్ట్రేషన్ చేయించాం. 14 అవయవదానం చేసేసినాము. అయితే ఇప్పుడు నాకేమైందంటే స్పెయిన్, అమెరికా, బ్రిటన్ దేశాలలో 88% చనిపోయిన వారి అవయవాలు దానం చేస్తారు. ఆ సంస్కృతి మన దగ్గర లేదు. మన దగ్గర మన భారతదేశంలో ఒక కేరళ రాష్ట్రంలోనే ఉంది. కేరళ రాష్ట్రంలో కూడా నాకు తెలిసి 33-38% ఉంది. Like and subscribe.